This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to My3 News. ముందుగా headlines. భూభారతితో సమస్యలన్నీ పరిష్కారం. పోరన్ల రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే కవంపల్లి. ఎంపీగా ఏడాది పూర్తి చేసుకున్న బండి సంజయ్, కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా కృషి. నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం. ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ అందజేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. మూడు నెలల బియ్యం ముందే పంపిణీ. రేషన్ షాపుల వద్ద క్యూ కట్టిన జనం. ఇక వార్తల్లోని అంశాలు. కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన భూభారతి చట్టంతో గ్రామాలలో భూ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. భూభారతి చట్టం అమల్లో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరన్లలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు తహసీల్దార్ శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ధరణిని తీసుకొచ్చి అనేక సమస్యలను సృష్టించిందని ఆరోపించారు. ప్రభుత్వ భూములు పట్టాగా మారాయని, సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసి రెవెన్యూ రికార్డులలో పేరు నమోదు కాని వారి భూములకు అమ్మిన వారే యజమానులుగా ధరణి ద్వారా ఉన్నారని ఆరోపించారు. ఇలాంటి సమస్యలన్నింటినీ భూభారతిలో పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లితో పాటు నాయబ్ తహసీల్దార్ రాకేష్, మాజీ ఎంపీటీసీ చింతల లక్ష్మారెడ్డి, మండలాధ్యక్షులు బండారి రమేష్, కాంగ్రెస్ నాయకులు SL గౌడ్, మోరపల్లి రమణారెడ్డి, గంకిడి లక్ష్మారెడ్డి, గాండ్ల శ్రీనివాస్, పోలు రాము, రమేష్, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. భూభారతి చట్టం ద్వారా తప్పకుండా పేద ప్రజలకు, రైతులకు, ఎవరికైతే అన్యాక్రాంతమైన భూములు అక్రమంగా కబ్జాలో ఉండి 50 ఏళ్ల కింద కబ్జాలో ఉన్న వాళ్లకు 20 ఏళ్ల కింద అమ్ముకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే సాదా బైనామాల కింద ఉండి వాళ్ళు ఇప్పుడు పరేషాన్లో పడ్డారు. ఎందుకంటే ధరణిలో ఆ అమ్మిన పేరే వస్తుంది, మరి ఓనర్ పేరు వస్తలేదు. ఇటువంటి సమస్యలకు ఒక స్త్రీ ఉంటే పురుషుల్లాగా పడ్డం, ఎక్కువ వయసు ఉంటే తక్కువ వయసు పడ్డం, నానా విధాల ఇబ్బందులను మనం ధరణి పోర్టల్ ద్వారా చేసుకున్న ఇబ్బందులు పడ్డాం. కాబట్టి దాన్ని గమనించి ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చడం. ఈ భూభారతి చట్టం నిజంగా చెప్పాలంటే అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుంది. అన్ని సమస్యలు ఏదున్నా కూడా పట్టాదారు పాస్ పుస్తకంలో తప్పుపడ్డా, భూమి తక్కువ పడ్డా, లేకపోతే ల్యాండ్ అక్విజిషన్ చేసిన దాంట్లో 2 ఎకరాల ఉంటే 1 ఎకరం తీసుకొని ఇంకొక ఎకరం అది నీ పేరు మీద లేకపోతే దాన్ని కూడా బదలాయించడానికి. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీగా ఎన్నికై నేటికి సంవత్సర కాలం పూర్తి చేసుకున్నారు. వరుసగా 2వసారి ఆయన కరీంనగర్ నుండి పార్లమెంటు సభ్యుడిగా ఎంపికయ్యారు. నరేంద్ర మోడీ జట్టులో చేరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు అభినందనలు తెలియజేశారు.
కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి రెండవసారి ఎంపికైన బండి సంజయ్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో చోటు కల్పించారు. గత ఏడాది జూన్ 9న కేంద్ర మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. 2 సార్లు ఎంపీగా అవకాశం కల్పించిన కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నారు. కేంద్ర మంత్రి హోదాలో నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్నారు. పెండింగ్లో ఉన్న కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారి విస్తరణ పనులకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. 2,000 కోట్లకు పైగా నిధులను జాతీయ రహదారి విస్తరణ పనులకు ఖర్చు చేయనున్నారు. అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రతి మండలానికి 2 కోట్ల నిధులను ఖర్చు చేసి ఆయా మండలాల పరిధిలోని గ్రామాల్లో రోడ్లను నిర్మించారు. అంతేకాకుండా బండి సంజయ్ చొరవతో ఇటీవలే అత్యాధునిక హంగులతో రూపొందించిన కరీంనగర్ రైల్వే స్టేషన్ను మోడీ వర్చువల్గా ప్రారంభించారు. కరీంనగర్ నుండి తిరుపతి వెళ్లే రైలు వారానికి 4 సార్లు నడిపేలా ఆయన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో సైనిక్ స్కూళ్ల ఏర్పాటు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. త్వరలోనే అవి కార్యరూపం దాల్చబోతున్నాయి. శాతవాహన వర్సిటీ పరిధిలో లా కళాశాల మంజూరు చేయించడంలోనూ బండి సంజయ్ సక్సెస్ అయ్యారు. త్వరలోనే కరీంనగర్లో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు కానుందని బండి సంజయ్ ఇటీవలే ప్రకటించారు. నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో 307 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా 6 గ్యారంటీలను అమలు చేయడంతో పాటు నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందని గుర్తు చేశారు. 5 లక్షల రూపాయల పెట్టుబడితో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి నిరుపేదలకు గృహ వసతి కల్పిస్తుందని అన్నారు. ఏ ఒక్కరికి ₹1 కూడా లంచంగా ఇవ్వకూడదని తెలిపారు. గత పాలకులు ఇందిరమ్మ ఇండ్లను కాదని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తామని ప్రగల్భాలు పలికి ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రామానుజాచారి, ఎంపీడీఓ శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముస్కో ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కొమ్మెర రవీందర్ రెడ్డి, చిటుకూరి అనంతరెడ్డి, మాతంగి అనిల్, నల్లా చంద్రరెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఏదో విధంగా బలహీనపరిచే ప్రయత్నం చేస్తారు. 10 ఏళ్ళు చూస్తాం మా పరిపాలన లోపల మన పిల్లలకు ఉద్యోగాలు రాలే, మనకి ఇల్లు రాలే, మనకు మంచి రోడ్లు రాలే, ఏది కూడా జరగలేదు. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ ఎక్కడ బస్సు మొదలుకుంటే సన్న బియ్యం నుంచి ఇందిరమ్మ ఇల్లు దాకా కదా. ఎవరైనా చెప్తారా అన్నీ ఏమేమి ఇచ్చిందో ఈ ప్రభుత్వం? ఒక్కరైనా లేదు చెప్తారా? ఇప్పుడు 6 గ్యారెంటీలు అంటున్నాడు. ఇంకోటి మర్చిపోయిన మీకు చెప్పడం, 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తాం. రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయకుండా 12,000 రూపాయలు వాళ్ళ రైతు భరోసా కింద ఇస్తాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అప్పుల పాలైన ఈ రాష్ట్రం 8 లక్షల కోట్ల అప్పు ఉన్నది. అయినా ముఖ్యమంత్రి గారు మనం ఇచ్చిన వాగ్దానాల ప్రకారంగా చేయాలి. వెనుకో ముందో సరైన సమయానికో కాకపోయినా ఏదో ఒకరోజు ప్రారంభిస్తామని చేస్తా ఉన్నాము. మీరందరూ కూడా రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే విచారణ జరిపి వెనువెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. హుజరాబాద్ మండలం కనుకుల గిద్దె గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన భూభారతి నూతన రెవెన్యూ చట్టం గ్రామ రెవెన్యూ సదస్సుకు జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. కనుకుల గిద్దె గ్రామానికి చెందిన అర్జీదారుల సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు, అధికారులకు పలు సూచనలు, సలహాలు అందించారు. స్వీకరించిన దరఖాస్తులకు రసీదులు ఇవ్వాలని ఆదేశించారు. రెవెన్యూ సదస్సులో హెల్ప్ డెస్క్ రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. సమస్యల వారీగా అర్జీలను విభజించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి నూతన రెవెన్యూ చట్టం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని కలెక్టర్ స్పష్టం చేశారు. భూ సమస్యలు ఉన్న ప్రజలు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను రెవెన్యూ అధికారులు పక్కాగా రికార్డు చేయాలని తెలియజేశారు.
తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించదగిన దరఖాస్తులను వెనువెంటనే పరిష్కరించాలని చెప్పారు. జూన్ 20వ తేదీ వరకు అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి రమేష్ బాబు, తహసీల్దార్ కనకయ్య, రెవెన్యూ సిబ్బంది, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. శాస్త్రీయత లేకుండా డివిజన్లను విభజించారని నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ అన్నారు. కరీంనగర్లోని మంకమ్మ తోట మీకోసం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 60 డివిజన్లను 66 డివిజన్లుగా శాస్త్రీయత లేకుండా ముసాయిదా రూపొందించారని మండిపడ్డారు. టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు, ఐఏఎస్ అధికారులను సైతం తప్పుదారి పట్టించారని ఆరోపించారు. డివిజన్లలో లేని ఓట్లను కలిపి ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని చెప్పారు. ఇట్టి విషయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్లు సమాధానం చెప్పాలన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులకు నగరంపై పట్టు లేనట్లుగా కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు సీట్లు ఏమీ దక్కవని, బీజేపీ సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుందన్నారు. మున్సిపల్ పై బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్లు, మా డివిజన్ ప్రెసిడెంట్, డివిజన్ ఇన్ఛార్జీలు, మా ముఖ్య నాయకులతోని మా స్థానిక శాసనసభ్యుల ఆదేశాల మేరకు రేపు జిల్లా కలెక్టర్ను కలుస్తాం. మరి ప్రజలను దాదాపు 3 లక్షల ప్రజలు ఇవాళ అయోమయానికి గురవుతున్న పరిస్థితిని తీసుకొచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారులపై, రెవెన్యూ అధికారులపై చర్య తీసుకోవాలి. మిమ్మల్ని కూడా ఐఏఎస్ ఆఫీసర్లను తప్పుతో పట్టించిన ఆ అధికారులపై చర్య తీసుకోవాలని సాక్ష్యాలతో సహా రేపు రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. తప్పకుండా వారు చర్య తీసుకోకపోతే ఇది పారదర్శకంగా లేని, ఒక లోభూష్టమైన, శాస్త్రీయంగా లేని, ఒక డీలిమిటేషన్ చేసిన అధికారులపై చర్య తీసుకునేందుకు అధికారులు తీసుకోకపోతే కోర్టును కూడా ఆశ్రయించి అధికారుల మీద చర్య అయ్యే వరకు కూడా విడిచిపెట్టేది లేదు. తప్పకుండా ఇవి శాస్త్రీయంగా అయ్యే విధంగా మేము అయ్యే వరకు కూడా మా పోరాటం చేస్తాం. వీరు భయపడ్డట్టు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీజేపీ మంత్రి గారు కానీ వారు భయపడి ఇష్టానుసారంగా చేపించారు కదా. మీరు ఏ విధంగా మీరు చేసిన ఈ కరీంనగర్ నగరపాలక సంస్థ మీద 3వసారి యాట్రిక్ జెండా ఎగిరేది పోయేది ఈ గులాబీ జెండా మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అని తెలియజేస్తూ, కరీంనగర్లోని బస్టాండ్ సమీపంలో గల ప్రముఖ మయూరా హోటల్లో టిఫిన్లో ఈగలు అగుపించడం కలకలం రేపింది. ఉదయం టిఫిన్ చేసేందుకు ఏసీ సెక్షన్లోకి వెళ్లిన భగత్ నగర్కు చెందిన 2 వ్యక్తులకు ఈ చేదు అనుభవం ఎదురైంది. పూరీ ఆర్డర్ ఇవ్వగా పూరీకి అందించే కర్రీలో చనిపోయిన ఈగలు దర్శనం ఇవ్వడంతో కంగుతిన్నారు. ఇది ఏంటి అని సిబ్బందిని అడిగితే ఈగే కదా అంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారని బాధితులు చెప్పారు. కూరలో ఈగ వచ్చిన విషయాన్ని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సంబంధిత అధికారి మీడియాను సంప్రదించాలని సూచించడంతో గమనార్హం. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న హోటల్స్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar.
college codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. వాసవి వనిత ఏంజిల్స్ క్లబ్ సేవా కార్యక్రమాలలో అగ్రగామిగా ఉందని జోన్ చైర్పర్సన్ మాడిశెట్టి ఉమాదేవి అన్నారు. కరీంనగర్లో నిర్వహించిన జోనల్ ఫ్రెండ్లీ విజిట్ కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కృష్ణుని మందిరంలో వాటర్ ట్యాంక్ బహుకరణ, గోశాలలో గరుకు స్తంభాల ఏర్పాటు, సప్తవర్ణాల సందర్భంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాలు, పుష్కరాలలో అన్నదానం కోసం ఆర్థిక సహకారం క్లబ్కు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చాయని ప్రశంసించారు. రాబోయే ఉదయాస్తమయాల సేవల కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయాలని కోరారు. తొలుత ఆమె వాసవి మాత చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేశారు. వాసవి మాత ప్రార్థనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వాసవి మాత జీవిత చరిత్ర పారాయణం చేశారు. అన్ని రికార్డు పుస్తకాలను తనిఖీ చేసి సంతకం చేశారు. క్లబ్ అధ్యక్షురాలు కాసనగొట్టు వజ్ర లక్ష్మి, సెక్రటరీ రాచమల్ల లత, ట్రెజరర్ కటకం సంధ్య తదితరులు జోన్ చైర్పర్సన్ మాడిశెట్టి ఉమాదేవిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ పూర్వ అధ్యక్షురాలు చిరంజి పద్మ, ఉపాధ్యక్షులు, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సభ్యులందరికీ ధన్యవాదములు. ప్రతి క్లబ్కు సంవత్సరంలో జెడ్సీ విజిట్, ఆర్సీ విజిట్ మరియు గవర్నర్ విజిట్ అనేది తప్పనిసరి. అందులో భాగంగా ఈరోజు జెడ్సీ విజిట్ రావడం జరిగింది. జెడ్సీ విజిట్ అనేది తప్పనిసరి. అందులో భాగంగా ఈరోజు జెడ్సీ విజిట్ నేను రావడం జరిగింది. సేవా కార్యక్రమాలలో వాసవి క్లబ్ ఎప్పుడు ముందుంటుంది. వాసవి క్లబ్లో చేరడం ద్వారా ఫ్రెండ్షిప్, ఫెలోషిప్ మరియు లీడర్షిప్ అనే లక్షణాలు వస్తాయి. చిట్ ఫండ్ ఉద్యోగి చిట్టి ఎత్తి తిరిగి డబ్బులు చెల్లించకపోవడంతో సంబంధిత ఉద్యోగిని నిలదీసిన ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. భవిత శ్రీ చిట్ ఫండ్స్ లో మాజీ మేనేజర్గా పనిచేసిన కారెంగల రవి ప్రభుత్వ ఉద్యోగులచే ష్యూరిటీ పెట్టించుకుని 5 లక్షల చిట్టి ఎత్తుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులైన గసికంటి మహేందర్, ఇనుగురాల నర్సయ్యలు షూరిటీ పెట్టారు. ఈ డబ్బులు వాడుకొని తిరిగి చెల్లించకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అతను పనిచేస్తున్న మాంగళ్య శ్రీ చిట్ ఫండ్స్ కు చేరుకొని పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యా యత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రవిని అదుపులోకి తీసుకున్నారు. అడ్వాన్స్డ్ సైకలాజికల్ అసోసియేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా కరీంనగర్ జిల్లా చాప్టర్ ఆధ్వర్యంలో డ్రగ్స్ మహమ్మారిపై సమగ్ర కరపత్రాలను కరీంనగర్లో రూపొందించారు. ఆపాయి ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రకృతి రీహాబిలిటేషన్ డి అడిక్షన్ సెంటర్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ నాగేశ్వర్ గాలిపల్లి మిగతా సభ్యులతో కలిసి జిల్లా కార్యాలయంలో వీటిని ఆవిష్కరించారు. కరీంనగర్ను గంజాయి డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడానికి సైకాలజిస్టులు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను చైతన్యవంతులను చేయాలని కోరారు. ఈ కార్యక్రమం ఒక నిరంతర ప్రక్రియ అని, దీని వలలో చిక్కుకున్న వారికి, వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ద్వారా బాసటగా నిలవాలని అభ్యర్థించారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల భాగస్వామ్యంతో అవగాహన వర్క్షాప్లు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్కు చెందిన క్వాలిఫైడ్ సైకాలజిస్టులు అనురాధ, లలిత, శ్రీదేవి, జ్యోతి, శిరీష, అలివేని, అను, శ్రీలక్ష్మి, శ్రీనివాస్, సత్యప్రకాష్, ముషీర్, సంతోష్, సతీష్ పాల్గొన్నారు. Say no to drugs and yes to life. Say no to drugs. Yes to life. Say yes to life. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 చట్టం ఏర్పడి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్లో సంబరాలు జరుపుకున్నారు. నగరంలోని తెలంగాణ చౌక్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సమాచార కమిషనర్లను నియమించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలను తెలియజేశారు. సమాచార హక్కు చట్టం ప్రజలకు వజ్రాయుధమని, ఈ చట్టం ఎవరి చుట్టం కాదని గూడూరి స్వామిరెడ్డి అన్నారు. ప్రతి అధికార యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఏర్పాటు చేసింది ఆర్టీఐ చట్టం అని చెప్పారు.
చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు, సంఘాల నుండి అడిగి తీసుకునే అధికారమే సమాచార హక్కు చట్టమన్నారు. ఈ కార్యక్రమంలో దొమ్మాటి బాబు, జిల్లా కన్వీనర్ గూడూరి స్వామిరెడ్డి, యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ జిల్లా ప్రచార కార్యదర్శి లక్ష్మణమూర్తి, తులసి, హుజురాబాద్ నియోజకవర్గ కన్వీనర్ రావుల రాజేశం, రాజేశ్వరరావు, సుధాకర్, చైతన్యరెడ్డి పాల్గొన్నారు. ఫోటో తీసుకుంటా ఒక ఫోటో కొట్టు మంచిగా. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని రామ్నగర్ ఆయుష్ ఆసుపత్రుల ఆధ్వర్యంలో యోగా వాక్ ను నిర్వహించారు. రామ్నగర్లోని ఆయుష్ ఆసుపత్రి నుండి మార్క్ఫెడ్ వరకు కొనసాగిన యోగా వాక్ ను జిల్లా నోడల్ అధికారి యస్రబ్ సుల్తానా, డిప్యూటీ నోడల్ అధికారి శేఖర్లు హాజరై ప్రారంభించారు. నిత్యం క్రమ పద్ధతిలో యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయడం వల్ల శారీరక, మానసిక సమతుల్యత పొంది వ్యాధులను నివారించుకోవచ్చని జిల్లా ఆయుష్ ప్రోగ్రాం అధికారి ప్రవీణ్ కుమార్ అన్నారు. జిల్లాలో 15 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లోని యోగా కేంద్రాలలో 2 స్త్రీ, పురుష యోగా శిక్షకులు అందుబాటులో ఉన్నారని చెప్పారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం యోగా శిక్షకులు ప్రజలకు శిక్షణ ఇస్తారని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సదానందం, ఫార్మాసిస్టులు మహమ్మద్ మునీర్, విజయేందర్, రాజేశ్వర్, యోగా శిక్షకులు శ్యామల, రాజమౌళి, యోగా అభ్యాసకులు రవీందర్, సునీత, రమ పాల్గొన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రామ్నగర్లో ఉన్నట్టు ఆయుష్ ఆసుపత్రుల నుండి, హోమియో అండ్ ఆయుర్వేదిక్ ఆసుపత్రుల నుండి మార్క్ఫెడ్ వరకు ఈ యోగా వాక్ నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రతిరోజు ఇక్కడ ఉదయం యోగా ఒక ఫిమేలు, ఒక మేలు యోగా ఇన్స్ట్రక్టర్లు ఉంటారు. దాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని అందరికీ చెప్పడం జరిగింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కరీంనగర్ హెడ్ క్వార్టర్స్ అయిన రామ్నగర్ ఆయుర్వేదిక్ మరియు హోమియో డిస్పెన్సరీలోని ఈరోజు యోగా వాక్ అనేది నిర్వహించడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి యోగా సభ్యులందరూ కలిసి మన డిస్పెన్సరీ నుంచి యోగా వాక్ నిర్వహించడం జరిగింది. అలాగే ఇక్కడి నుంచి 2 కిలోమీటర్ల ఉన్న గ్రౌండ్ వరకు వెళ్ళి అక్కడ ఉన్న డైలీ వాకర్స్కి యోగా శిక్షణ, అలాగే యోగా క్లాసులు చెప్పడం జరిగింది. సో కరీంనగర్లో ఉన్నటువంటి ఆయుర్వేదిక్, హోమియో అండ్ యునాని ఆయుష్ సేవలను అన్నింటినీ ప్రతి ఒక్కరు వినియోగించవలసిందిగా కోరుచున్నాము. వర్షాకాలం దృష్ట్యా 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకుగాను కరీంనగర్లోని పలు ప్రాంతాలలో రేషన్ దుకాణాలలో ప్రజలు బారులు తీరారు. 3 నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయడంతో పలు సమస్యలు తలెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పథకం జోరుగా కొనసాగుతోంది. జూన్, జూలై, ఆగస్టుకు సంబంధించిన 3 నెలల బియ్యాన్ని జూన్ నెలాఖరు వరకు అందించాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా గ్రామాల్లో వర్షాకాలం ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది. మూడు నెలల సన్నబియ్యం తీసుకునేందుకు జనం ఉదయం నుండి బారులు తీరుతున్నారు. గంటలు గంటలు వేచి చూసి బియ్యం పొందుతున్నారు. వయసు పైబడిన వారు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఒక్కొక్కరికి 18 కిలోల బియ్యం అందనుండడంతో ప్రజలు సంచీలను ఉంచుతూ క్యూ లైన్ను కొనసాగిస్తున్నారు. బియ్యం తీసుకునే ముందు బయోమెట్రిక్ 3 సార్లు వేయాల్సి వస్తోంది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 500 రేషన్ షాపులు ఉన్నాయని, ఒకేసారి 3 నెలల బియ్యం సరఫరా చేస్తున్నామని డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ నర్సింగారావు అన్నారు. తుఫాన్, వరదలకు ఇబ్బంది కలగకుండా కేంద్రం ఇలాంటి ఆలోచన చేసిందన్నారు. జూన్ నెలాఖరు వరకు ఉదయం, సాయంత్రం సప్లై చేస్తున్నామని చెప్పారు.
మన జిల్లాలో 500 రేషన్ షాపులు కలవు. రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వ నిర్ణయం మేరకు జూన్, జూలై, ఆగస్టు 3 నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి సరఫరా చేయడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చే వర్షాకాలంలో తుఫాను కానీ వరదలు కానీ ఇటువంటి పరిస్థితుల్లో రవాణాకి ఇబ్బంది కలుగుతాయనే ఉద్దేశంతో ముందస్తుగానే మనము రేషన్ షాపులకు సరఫరా చేసేసి దాని ప్రకారము ఒక కార్డు హోల్డర్లకు సంబంధించిన కోటాని 3 నెలలకు ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. జూన్, జూలై, ఆగస్టు మంత్. దీనిలో రేషన్ కార్డులో స్టేట్ కోటా ఉంటుంది, సెంట్రల్ కోటా ఉంటుంది. స్టేట్ కార్డు వచ్చేసి 3 నెలలకు 3 ఫింగర్ బయోమెట్రిక్ పెట్టాలి. సెంట్రల్ కోటా రేషన్ కార్డ్స్ వచ్చేసి 6 సార్లు పెట్టాలి. నిల్వ మన కరీంనగర్ జిల్లా సంబంధించి మనము వడ్లని ఏ విధంగా సన్న వడ్లను సేకరించినామో దానికి సంబంధించిన స్టాకు ఇంకొక 6 నెలల వరకు స్టాకు మనకు లభ్యంగా ఉన్నది. మనకు స్టోరేజ్ కెపాసిటీ రేషన్ షాప్కి ఒక డీలర్కు 50 క్వింటాల్ అంటే 150 క్వింటాలు పెట్టుకున్న పరిస్థితుల్లో వాళ్లకు అదనపు గోదాం పర్మిషన్ ఇచ్చినాము. ఇంకోటి ఒకవేళ అదనపు గోదాం దొరికినప్పుడు ఈ డీలర్కు 50 క్వింటాలు మొదటగా వేసి సెకండ్ రౌండ్లో 50 క్వింటాలు, ఇంకో 3 రౌండ్లో 50 క్వింటాలు, ఇట్లా 3 సార్లు రవాణాకు ఏర్పాటు చేసుకున్నాం జిల్లా వ్యాప్తంగా. బయోమెట్రిక్ విధానంలో సమస్యలు ఏం లేవు, కానీ 3 సార్లు స్టేట్ కార్డులకు 3 సార్లు, సెంట్రల్ కోటా కార్డులకు 6 సార్లు ఇచ్చే వరకు కొంచెం డిలే అవుతుంది. టెక్నికల్ సమస్యలు ఉంటే కూడా అది ఎప్పుడప్పుడు మాట్లాడుకొని మేము సాల్వ్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ నెల వచ్చేసి మనకు జూన్ మాసం వచ్చేసి 1వ తారీఖు నుంచి 30 జూన్ వరకు 30 రోజులు నిరంతరంగా పొద్దున సాయంత్రము షాపుల ద్వారా సరఫరా చేస్తున్నాం. పొద్దున ఇప్పుడు సిటీలో వచ్చి 8 నుంచి 12 వరకు, గ్రామీణ ప్రాంతంలో 7 నుంచి 11 వరకు. అదే సిటీలో వచ్చేసి సాయంత్రము 4 నుంచి 8 వరకు, టౌన్లో రూరల్ వచ్చేసి 3 నుంచి 7 వరకు. అవకతవకలు అటువంటి ఫిర్యాదులు ఏం రాలే, కానీ టెక్నికల్ సమస్యలు వచ్చినాయి. కొంచెము కొత్త సర్వర్లకు సెంట్రల్ గవర్నమెంట్ సర్వర్లకు మారడం జరిగింది. ఓ థంబ్ ఇంప్రెషన్ అటువంటిది అది కొంచెము డిలే అవుతుంది. బయోమెట్రిక్ ద్వారా ఒక్కొక్కరికి దాదాపు 10 నుండి 15 నిమిషాల సమయం పడుతోందని రేషన్ డీలర్ చెప్తున్నారు. ఒక్కొక్కరికి 6 సార్లు కొలవాల్సి వస్తోందని చెప్పారు. ప్రతి నెల 190 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేస్తామని మొదటి కోటా వచ్చిందన్నారు. ఉదయం 9 గంటల నుంచి వేచి చూస్తున్నామని స్థానిక మహిళలు ఆరోపిస్తున్నారు. రాత్రి సైతం వచ్చి తిరిగి వెళ్లాల్సి వస్తుందని వాపోయారు. తిండి తిప్పలు లేకుండా వేచి చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. షాప్ టైము కానీ 1-2 అవుతుంది. ఒక్కొక్క క్యాండిడేట్కి 15 to 20 మినిట్స్ పడుతుంది దాదాపు. ఇందులో మళ్ళీ మనకి మెయిన్గా ప్రాబ్లం వచ్చిందంటే ఇందులో స్టేట్ వేరు సెంట్రల్ వేరు రావడం వల్ల ఒక్కొక్క మనిషికి 6 సార్లు జోకాల్సి వస్తుంది. అందువలన టైం చాలా పడుతుంది. ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓన్లీ బియ్యం ఒకటి, రైస్ ఒకటి. ఇప్పుడు 3 months కాబట్టి 190 into 3. ఇప్పుడైతే ఫస్ట్ కోట వచ్చింది. ఫస్ట్ ఒక లోడ్ వచ్చింది. ఆ లోడ్ అయిపోయినాక మళ్ళీ సార్ వాళ్ళు ఎలా పంపిస్తారు, స్టాక్ ఉంటే పంపిస్తారు, లేకపోతే మళ్ళీ ఒక 3-4 days అలా ఆగాలి. సర్వర్ అంటే ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు. అప్పుడప్పుడు కొంచెం స్లో అవుతుంది. వచ్చి 7:30-7 గంటలకు వస్తే 9 గంటలకు వచ్చి షాప్ తీసిండు. ఇగో ఇది వరకు కూడా మళ్ళీ మాకు బియ్యం ఇచ్చులేదంటే లైన్ ఉన్నది బాగా. ఓల పట్టక ఓల కొట్టక సత్తన్న తప్ప ఏం లేదు. కుంటోలు నాకు వస్తాయి 18 కిలోలు నెలకి, ఇప్పుడు వస్తాయి 54 కిలోలు 3 నెలలకు ఒకసారి అట. మరి తీసుకుందామని వస్తే పొద్దుటి సంది ఈయనే చస్తున్నాం. రాత్రి కూడా 7 గంటలకు వచ్చి 9 గంటల దాకా ఉండిపోయినాం. రాత్రి అట్లా పోయినాం మంది ఉన్నారని. మరి ఇప్పుడు మళ్ళీ 12 కానే పట్టే 7:30కి వస్తే 12 అవుతుంది. కాలికి ఆపరేషన్ అయింది నాకు. పేషెంట్ని వచ్చిన మరి వాళ్ళకు జాలు అనిపించలేదు. మరి గీత సేపు కూర్చున్నదని. మరి ఎంతసేపు కూర్చోవాలి, కళ్ళు తిరుగుతానే ఒర్రి కానీ నన్ను మాత్రం వాళ్ళు చూసి జాలు పడతలేరు. మరి అవైనా కానీ న్యాయం కొద్ది చెప్పని ఇవ్వాలి కదా. ఆలపొత్తుకల రావాలా ఇవ్వాలి. అసలే ఎండాకాలం ఎండ కూర్చుండి నెరవడబడుతుంది. ఎట్లా మరి ఏమన్నా న్యాయం ఉన్నది అయ్యా? ఎవరిని కూడా అందరిని ఒక తీర చూస్తారు కానీ మరి పేషెంట్లు వీళ్ళు ఇట్లున్నారు వాళ్ళు అట్లున్నారని లేనే లేదు. మరి సన్నబియ్యం ఇస్తాడు, మరి అవే దొడ్డు చేసి ఇస్తాడు కావచ్చు, మనకేం తెలుసు. సన్నబియ్యం అంటే అందరూ ఒకళ్ళ మీద వాళ్ళు పడేస్తారు. పేనెలనే ముద్ద, కొత్త బియ్యమేనా ముద్ద ఉన్నది అన్నం. అది తినం కానీ వాళ్ళు ఈయనైతే ఇస్తారు. మరి ఏం చేద్దాం? ఏవో అట్లా దోశలకో దానికో దీనికో పని చేస్తే అని తీసుకోపోవడం తప్ప ఆ బియ్యం మనకే వాళ్ళు కొడతారు. మనకే ఎత్తి కొట్టి మన చేతుల్లో పెడతారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏమన్నా సన్న బియ్యం పండించిపోతారా? మనకేమన్నా అవే కోపన బియ్యం మళ్ళీ సన్నం చేసి పంపుతాడు. పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వ బడులు నిలబడాలి, చదువుల్లో అంతరాలు పోవాలి అన్న లక్ష్యంతో మాజీ టీచర్స్ ఎమ్మెల్సీ అలుగువెల్లి నర్సిరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార జాథాను నిర్వహిస్తున్నారు. మే 11వ తేదీన ప్రారంభమైన ఈ జాథ జూన్ 15 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ, మహబూబునగర్, హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలలో ప్రచార జాథాను చేపట్టారు. జిల్లా యూటీఎఫ్ అధ్యక్షులు
ముల్కల కుమార్, ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షులు భూపేందర్ కౌర్, జిల్లా కార్యదర్శి ముల్కల ఎల్లయ్య, ఓజ్జ శ్రీనివాసులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పౌర స్పందన వేదిక సభ్యులు ధనమూర్తి, మంగ, నాగమణి, కావ్య పాల్గొన్నారు. ఎప్పుడైనా కూడా అందరికి సమానంగా అందేటట్టు ఉండాలి. ఎన్ని డబ్బులుంటే అంత మంచి చదువు అనేది సమాజానికి కానీ మనుషులకు కానీ ఆరోగ్యకరం కాదు. డబ్బులు లేకుండా చదువు రావాలి అంటే అది ప్రభుత్వ విద్యారంగం ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రజలందరినీ నేను కోరేది ఏంటంటే ప్రభుత్వ బళ్లను మీరు కోరుకున్న రీతిలో బాగు చేయమని కోరండి. ప్రభుత్వ బళ్లలో ఎల్కేజీ, యూకేజీ తరగతులు పెట్టమని కోరండి. పౌర స్పందన వేదిక అధ్యక్షులు పూర్వ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ప్రచార జాత కార్యక్రమం నేటి రోజున కరీంనగర్ జిల్లాకు విచ్చేసినటువంటి సందర్భంగా మరికి టీఎస్యూటీఎం పక్షాన ఘనమైనటువంటి స్వాగతాన్ని పలుకుతా ఉన్నాం. వాస్తవంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో చూసినట్లయితే సౌకర్యాల లేమి అనేటువంటిది కొట్టొచ్చినట్లుగా కనబడతా ఉంది. కరీంనగర్లోని పలు నగరపాలక సంస్థ డివిజన్లను పునర్విభజించారు. విలీనమైన కొత్తపల్లి మున్సిపాలిటీ మల్కాపూర్, చింతకుంట, బొమ్మకల్, దుర్షేడ్, గోపాల్పూర్ గ్రామాలను కలుపుకొని 66 డివిజన్లుగా విభజించారు. దీనిపై ఏమైనా ఆక్షేపణలు, సలహాలు ఉంటే ఈ నెల 5 నుండి 11వ తేదీలోగా రాతపూర్వకంగా తెలియజేయాలని అధికారులు సూచించారు. ఒక్కొక్క డివిజన్కు 4000 నుంచి 5000కు పైగా ఓటర్లతో ఇట్టి జాబితాను రూపొందించారు. అశాస్త్రీయంగా డివిజన్లను విభజించారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అధికారులను గుప్పిట్లో ఉంచుకొని పలు నేతలు తమకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపిస్తున్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చీమలకుంటపల్లె గ్రామంలో ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుండి బోనం ఎత్తుకుని డప్పు చప్పులతో, శివసత్తుల పూనకాలతో, బైండ్ల పూజారులతో పోచమ్మ దేవాలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. అందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.